H1B వీసా విషయంలో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులైతే చేస్తుంది. H1B వీసా కోసం దరఖాస్తు చేస్తున్నటువంటి ఆ ప్రక్రియ మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. మార్చి 19వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే మరి లాటరీలో మెరిటు అధిక వేతనం ఉన్నవారికి మొదటి ప్రయారిటీ ఇవ్వనున్నారు. మరి ఈ నేపథ్యంలో అథారిటీ వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని ట్రంప్ సర్కారు వాటికి చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటుంది. మార్చి 31, 2026 నాటికి ఎంపికైన వారి వివరాలను వెల్లడిస్తారు. మరి ఈ లాటరీ ద్వారా ఎంపికైనటువంటి వారికి 2027 వీసా కింద అక్టోబర్ 1 నుంచి అమెరికాలో పనిచేయవచ్చు. ప్రస్తుతం చాలామంది భారతీయులు ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషన్లు వీసా లాటరీ కోసం ఎదురు చూస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే H1B వీసా విషయంలో ఈ విధమైనటువంటి మార్పులు చేస్తున్నటువంటిది. అయితే ఒకే యజమాని ఒక ఉద్యోగి పేరుతో అనేక వీసాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలా కాకుండా వాటిని రద్దు చేస్తూ ఒకే యజమానికి ఒకే ఉద్యోగి ఉండేటటువంటి విధంగా ఈ విధంగా తీసుకొస్తున్నటువంటిది. కాక మొత్తం H1B వీసాలు 85,000 మాత్రమే ఉన్నాయి. మరి ఇందులో 65,000 వీసాలు సాధారణ కేటగిరీ చెందినవి. మరో 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినటువంటి వారికి కేటాయిస్తున్నారు. మరి ఈ వీసాకు అర్హులైనటువంటి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనటువంటి అర్హత కలిగి ఉండాలి. అలాగే అమెరికాలో స్పెషలైజేషన్ జాబ్ ఆఫర్ ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉద్యోగి కాకుండా ఉద్యోగం ఇచ్చే కంపెనీ లేదా యజమాని చేయాల్సి ఉంటుంది. మరి రిజిస్ట్రేషన్ ఫీజు కేవలము $10 మాత్రమే. అయినా లాటరీలో సెలెక్ట్ అయితే వీసా ఫీజులు ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నటువంటిది. ఈ విధమైనటువంటి మార్పులు అయితే H1B వీసాకి తీసుకొచ్చినటువంటి విషయం.